అవుతుంది. ఆ అర్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ అర్థవంతమైన ప్రవచనాల యొక్క పంచెస్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో. మీరు సాంగ్ మధ్యలో చేసుకున్నారండి, ముందు నుంచి చేసుకుంటే చాలా బాగుంటది. అంత బాగుంటుందా? వేసుకోండి మరి. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే మురిసిపోయేనే, మురిసే తాత గుడ్డు దీపం ఆరిపోయేనే ఆరిపోయేనే. ఆరిపోయినాయి కదా, వెలిగిపోయానే. అని కూర్చోండి. సభకి నమస్కారం. గొప్ప గొప్ప వాళ్ళు చెప్తే వాటిని ప్రవచనాలు అంటారు. ఏదో నా బోటి వాడు చెప్తున్నాడు కాబట్టి వాటి వచనాలు. ఇంతకీ నా పేరేంటో మీకు చెప్పలేదు. చెప్పండి. నా పేరు తునుక్ 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 తారారా తారారా. ఇంత పెద్ద పేరుని ఎందుకు పెట్టుకున్నాను? పొట్టిగా ఉంటావు కదా, పేరెంట్ పొడుగుండాలని పెట్టుకున్నాం. అనుగారు బాగా పెట్టారు, అది అరగలేనట్టుంది. మనమే చూపించలేడు. నువ్వు లాస్ట్ లో వచ్చి తిన్నావుగా. నేను వచనాలు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో చెప్పాను. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? చాలా ఖాళీగా ఉన్నామని అర్థమైంది. నేను కాదు గురువు గారు. నువ్వే కూసావు. నేను కాదు గురువు గారు. నువ్వే కూసావు. గురువు గారు నేను కాదు, ఈడు. ఒకసారి మళ్ళీ మీరు ఆ ప్రశ్న అడగని చెప్తాను. నేను వచనాలు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో చెప్పాను. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? చెప్పరా రేయ్, ఇందా చెప్ప ఈ చెప్పలేండి. ఖాళీగా ఉన్నారని ఇప్పుడు చెప్పావు కదరా, ఇప్పుడు చెప్పావు కదరా. ఈ లాక్డౌన్ లో జనాలందరూ ఇళ్ళకి అంకితం అయిపోయి పాపం సినిమాలు చూడలేదు. ఒక్కసారిగా అద్భుతమైన సినిమాలు వచ్చేసి విజయ ఢంకాలు మోగించేసాయి. అందులో ముందుగా మీకు చెప్పబోయే అద్భుతమైనటువంటి సినిమా ఏంటో తెలుసా? ఏడు గురువు గారు. వీడికి రాదు బ్రేకు, నేను చెప్పబోయేది క్రాక్. 50 రూపాయలు మామిడికాయ మీకు. ఎవడో రోడ్డు మీద 50 రూపాయలు నోటు పారేసుకున్నాడు. గాలికి అది ఎగిరిపోతేనే మామిడికాయ తీసి దాని మీద పెట్టాడు. మళ్ళీ మామిడికాయ తొలిపోతే అందుకని మేకు తీసి దానికి పుట్టాడు. మేకు తీసి దానికి పుట్టాడు. ఇక్కడ ఇంకో అద్భుతమైన మీనింగ్ కూడా అంతర్లీనంగా ఉంది. ఏంటి గురువు గారు? డబ్బుకు కక్కుర్తుపడ్డా, తిండికి కక్కుర్తుపడ్డా, మేకు దిగిపోద్దురా రే, మేకు దిగిపోద్దురా రే. ఇంకొక అద్భుతమైన గీతం ఉందిరా. ఆ అమ్మాయి ఎంత చక్కగా ఆలపించిందో. లేచి నిలబడి చెప్పుకోవాలి మనం. ఈ పాటకు అర్థం ఏంటి గురువు గారు? చెప్పుకుంటూ పోతే అద్భుతమైన మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా రకాలైన బిజినెస్ ఉండొచ్చు, కానీ ప్రస్తుతం నడుస్తున్నావా రియల్ ఎస్టేట్. ఎక్కడ చూడండి భూమి బద్దలైపోతుందట, భూమి బద్దలైపోతుందట. గురుగారు ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది, అది ఏమిటి గురుగారు? ఒంగోలు నడుబొడ్లో నిలబెట్టి నవరంధ్రాల్లో శేషం పోస్తా అన్నారు. నవరంధ్రాల్లోనే శేషం ఎందుకు పోసాడు గురుగారు? ఒక రంధ్రంలో పోసి మిగతా వదిలేస్తే మిగతా రంధ్రాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. తర్వాత మనం చెప్పబోయే సినిమా ఏంటంటే, ఈ కరోనా నిశ్శబ్దంలో నుంచి ఒక్కసారిగా ఉప్పెన వచ్చింది. దీన్ని బట్టి నేను చెప్పబోయే సినిమా ఏంటి? ఉప్పెన. అది అందులోని హీరో హీరోయిన్లు ఇద్దరు పడవ వేసుకుని అలా సముద్రంలోకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదు కాబట్టి. ఇందులో హీరో గారు ఉంటారు. మీసాలు తిప్పడం ఇంతవరకు మనం ఇలా చూసాం కానీ ఇలా తిప్పాడు రా. ఇందులో ఒక అద్భుతమైన పాట ఉంటుంది. చెప్పండి గురుగారు. అబ్బా, ఆ పాట వెనకాతల ఎంత డెప్త్ ఉంది, ఎంత చక్కగా చెప్పాడు ఆ కుర్రాడు. నీ కళ్ళు నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కళ్ళు నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఎంత బాగా చెప్పాడు అది. అందరూ ఉత్తి పాటనే అనుకుంటారు. అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. లవ్ సక్సెస్ అయింది అనుకో నీలి సముద్రమే, ఫెయిల్ అయితే శోక సముద్రమే. అవునంటారా కాదంటారా మేడం గారు? అదిగో వేలు చూపిస్తున్నారు. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. టాపిక్ చేంజ్. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఏంటంటే, మీరంతా జబర్దస్త్ జాతి రత్నాలు. అంటే ఈ స్కిట్ కూడా పేమెంట్ లేదన్నమాట. ఎందుకు అలాగన్నావు? పొగిడారు కదా సార్. ఒరే, నేను కాంప్లిమెంట్ ఇస్తుంటే మీరు పేమెంట్ గురించి మాట్లాడతారేంట్రా? బలహీనుడి మీద బల ప్రయోగం చేస్తున్నావేంట్రా నువ్వు? చూడు, వాడు విలువలాడుతున్నాడు అక్కడ. మన స్కిట్టికి జనాలు నవ్వితే బాగుంటుంది, మనం కాదు రోయ్.
ఆ సినిమాలో కూడా హీరో ఒక అద్భుతమైన పాట పాడతాడు. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే. ఇక్కడ అంతర్లీనంగా ఇంకో హెచ్చరిక కూడా ఉంది రోయ్. గురువు గారు, అమ్మాయి నవ్విందని పడిపోయాం అనుకో, అంతే పటాస్ గుండెల్లో పేలుతుంది, గుండె కల్లా గురూజీ పటాస్ పేలితే ఏమవుతుంది? ఈ మొహల్లా అయిపోతుంది, ఈ మొహల్లా అయిపోతుంది. ఈ సినిమాలో ఇంకో అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. ఏంటి గురువు గారు? నా వల్లే ప్రాబ్లం అయితే చెప్పండి, వెళ్ళిపోతా. వెళ్ళిపోండి గురువు గారు ప్లీజ్. సినిమాలో డైలాగ్ నేను చెప్తాను కదా. అయ్య బాబా అన్నట్టు హీరోయిన్ పేరు తెలుసుకోవడానికి చాలా మంది అబ్బాయిలు బిహేవ్ చేస్తూ ఉంటారే. మీ పేరు రత్నమాల, మీ పేరు అనసూయ, చంపా. చంప పగులుతుంది. అంటే ఏంటి, శీతాకాలం వస్తుంది, చెంప పగిలిపోద్ది, వేదలేని రాసుకోండి. ఇంకో ముఖ్యమైన డైలాగ్ ఉందరా ఇందులో. ఏంటి గురువు గారు? అసలు ఈ రాష్ట్రంలో ఎంత మంది కుర్రాళ్ళు జాబ్ లేకుండా ఉన్నారో తెలుసా? ఈ స్కిట్ లో ఎంతమంది డైలాగ్ లేకుండా ఉన్నారో తెలుసా నీకు? దట్స్ నాట్ మై జాబ్, దట్స్ నాట్ మై జాబ్. రెడీ, వాయించండి, వెళ్దాం ఇద్దరు. నా పేరు జపిస్తూ పోదాం, పదండి. డైలాగ్ ఓరియంటెడ్ కామెడీ స్కిట్ లో చాలా తక్కువ మీరు అది ట్రై చేశారు. సో వెరీ నైస్ ఫర్ దట్. డిఫరెంట్ గా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. మనగారు అద్భుతం, చాలా అద్భుతం. నాకు ఒకసారి ఇట్లాగే నిజ జీవితంలో జరిగింది. యేసుదాస్ గారు త్రివేంద్రం, నేను వేరే ప్రోగ్రాంకి వెళ్ళి ఇద్దరం పక్క పక్కన సీట్లు ఫ్లైట్ ఎక్కాం. గురుగారు హంసనాదం రాగానికి హంసానందికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అడిగా, అంతే. ఫ్లైట్ స్టార్ట్ అయింది, ఆయన పాడుతూనే ఉన్నాడు. నాకు 3 సమాధానాలు. ఆహా, ఓహో, భలే, ఈ సౌండ్ లో ఆయన పాడుతూ దిగిన దాకా అలాగ రాఘవ అద్భుతంగా చేశావు. ఫెంటాస్టిక్. జబర్దస్త్ రాజ్యంలో ప్రజలందరికీ నమస్కారం. నా పతి విజయాల దేవాని పిలుస్తున్నాను. ఏమండి ఏమండి? వద్దని మళ్ళీ మొదలెట్టింది పంచాయతీ. ఏంటే? మన రాజ్యం ఎలా ఉంది? రాజ్యంలో ప్రజలందరూ బానే ఉన్నారు. డబ్బు కొదవలేదు, ఆహారానికి కొదవలేదు, ఆనందమే కొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నా. కట్టప్ప, ఆజ్ఞరాజమాత. ఏంటి లేట్ అయింది కట్టప్ప? పెళ్లి చూపులకి వెళ్ళొస్తున్నాను మాత. కంట చూపు మందగించే టైంలో పెళ్లి చూపులు అవసరమా కట్టప్ప? జబర్దస్త్ రాజ్యానికి మగిలి పట్టింది. కామెడీతో కడిగి కట్టప్ప. ఇది నా మాట, నా మాటే శాసనం. ఇక్కడ కామెడీ చేసిన వాళ్ళే శాశ్వతం. ట్రిబులర్స్, ఎందుకు లేట్ అయింది? స్టెల్లా రాజును కొడుతుంటే ఏడుస్తున్నాడు. నేనే ఓదార్చి తీసుకొచ్చా. నీటితో తిరుగుతున్నందుకు కొట్టుంటది. ఇక్కడ నుంచి మీ కామెడీలో టైమింగ్ బాగా ఉండాలి, కామెడీ పెరగాలి. అడవి మనిషిని తల్లి అర్థం కాలేదు. మిగిలిన వాళ్ళు కూడా ప్రవేశపెట్టండి. ఇప్పుడేంటి, ఎక్కడి నుంచి స్కిట్లు బాగుండాలి అంతేగా. ఇక్కడి నుంచి చూడండి, కామెడీ మామూలుగా ఉండదు. ఈ దేవరాజు చెప్పినట్టే చేస్తాడని అర్థం. మిగిలిన వాళ్ళు కూడా పిలిపించు కట్టప్ప. మచ్చా, రాజమ్మ చూస్తుందా? చూడలేదు మచ్చా. నూకరా స్కిట్లు అంటే ఫ్లవర్ అనుకుంటారా? పన్ను ఇంకెవ్వా తగ్గేదేలే. ఒకటి తగ్గింది పుష్ప. ఆ ఒక్కడ తగ్గిందనే నిన్ను పిలిచింది. పార్టీ లేదా రాజమాత? ముందు 10 మార్క్ తెచ్చుకోండి, పార్టీ నేనే ఇస్తా. మిగిలిన వాళ్ళు కూడా ప్రవేశపెట్టు కట్టప్ప. ఒరే ప్రవీణ, నా గుండె విట్రా ఇంతమందిని చూడగానే ఇలా వణుకుతుంది. ఏముంది గురువు గారు, కొత్తగా కామెడీ చేయమంటున్నారు కదా, గుండె కాదు ఈ కాంచి అన్ని వణుకుతాయి. అందరూ వచ్చేసారు. సమరసంగం పూరించండి. ఇక మన రాజ్యంలో కామెడీ కొత్తది ఉంటుంది. ఇది నా మాట, నా మాటే శాసనం. కామెడీ చేసిన వాళ్ళు శాశ్వతం. జబర్దస్త్ ఊపిరి పీల్చుకో, యోధులు రాబోతున్నారు.